ప్రభుత్వం ఏమో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి లోన్ వచ్చింది. మూసీ పనులు స్టార్ట్ చేయబోతున్నామని అంటున్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అధికారులేమో ఇంతవరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మాకు లేఖ రాశారు. చెప్పారు కూడా. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుండి ప్రపోజల్ వస్తే ఏడీబీ వాళ్ళు దాన్ని పరిశీలనలో ఉంచారు. మూసీ లాంటి పెద్ద ప్రాజెక్టుకు డిపిఆర్ లేదు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముక్కలు ముక్కలుగా చూపిస్తూ ప్రజలను గందరగోళంకి నెట్టుతుందన్నారు మూసీ బాధితులు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలలో ప్రభుత్వం చెప్తున్నటువంటి దాంట్లో ఏం చెప్తోంది? చాలా ఏడీబీ నుంచి లోన్ వచ్చేసింది, శాంక్షన్ అయిపోయింది, ఫేజ్ 1 మొదలు పెట్టేయబోతున్నాము అని రకరకాల ప్రకటనలు వస్తూ ఉంటాయి. కానీ వాస్తవంలో చూస్తే ఏడీబీ అధికారులు స్వయంగా మాకు రాసినటువంటిది, అట్లానే మాతో స్వయంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇంతవరకు కూడా ఏడీబీ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళ దగ్గరకి ఒక ప్రపోజల్ వచ్చింది ప్రభుత్వం వైపు నుంచి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా పంపించింది. కానీ వాళ్ళు దానిని పరిశీలనలోనే ఉంచారు. ఇంతవరకు శాంక్షన్స్ కాలేదు. కానీ అది జరగకుండా అంటే ఒక డిపిఆర్ లేదు. ఇవి లేకుండానే రకరకాల అంటే ముక్కలు ముక్కలుగా ప్రాజెక్టును చూపించటం, అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ని, ఒకే రకమైనటువంటి ప్రాజెక్ట్ని ఫేజ్ వైజ్ లేకపోతే ముక్కలు ముక్కలుగా చూపిస్తూ ప్రజలని గందరగోళంలోకి నెడుతున్నారు. రకరకాల అంశాలను తీసుకొస్తున్నారు. ఇవన్నీ మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు